రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కోడ్ 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 మొదలైందా, పంచి పడుతుందా? కోడ్ మొదలైంది, మొదలైంది, పంచి పడుతుంది. ఆల్రెడీ పడిందండి ఒకటి. పంచి మొదలైంది, పడలా ఇంకా. వాలంటీర్స్ పాపం వాలంటీర్లు చిన్న చిన్న వాళ్ళ మీద పడింది. ఐఏఎస్లు కొంతమంది, ఐపీఎస్లు కొంతమంది, వారి మీద కూడా త్వరలో పంచి పడబోతుంది. ఎందుకు అంటే ఎవరైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తిగా అది ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి సిస్టమ్ వెళ్ళిపోతుంది. ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి మధ్య ఉండేటువంటి ఆ పవర్ ఉండిద్ది కదా, అది కట్ అయిపోతుంది. ఇక లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లతోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సంబంధం లేదు. వాళ్ళకి సిఎస్తో సంబంధం, సిఎస్కి ఈసీతో సంబంధం. ఎలక్షన్ కమిషన్ సిఎస్కి డైరెక్ట్ చేస్తుంది, వీళ్ళు కిందకి డైరెక్ట్ చేస్తారు. ఎక్కడా కూడా ఇక ప్రజాప్రతినిధులు ఒక ట్రాన్స్ఫర్ చేసేది ఉండదు, ఒక పోస్టింగ్ వేయించేది ఉండదు, ఒక ప్రమోషన్ ఇచ్చేది ఉండదు, ఒక సస్పెండ్ చేసేది ఉండదు, ఒక కొబ్బరికాయ కొట్టేది ఉండదు, ఒక రిబ్బన్ కత్తిరించేది ఉండదు. ఒక ప్రోటోకాల్ అనేది ఇక్కడ వాళ్ళకి లేదు, అయిపోయింది. ఇప్పుడు ఉన్నంతవరకు ఈసీకి. మరి ఎవరైతే అక్కడ ఇప్పటి వరకు అధికారుల యంత్రాంగానికి, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుపెట్టి వాలంటీర్ వరకు, డీజీపీ మొదలుపెట్టి హోంగార్డు వరకు అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్ రాకముందు ప్రజాప్రతినిధులు అంటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులకి వాళ్ళకి ఒక కనెక్షన్ ఉండిద్ది. అంటే వాళ్ళు చెప్పినటువంటి గైడెన్స్ ఫాలో అవటం. ఎప్పుడైతే షెడ్యూల్ వచ్చిందో వాళ్ళకి వీళ్ళకి పవర్ కట్. ఇక అంతా ఇక ఈసీతో ఉండాలి. అంతేగాని అప్పుడు అధికార పార్టీ అయినా ఒకటే, ప్రతిపక్ష పార్టీ అయినా ఒకటే, ఒక ఎమ్మెల్యే అయినా ఒకటే, ఒక ఓటర్ అయినా ఒకటే, ఒక ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఒక రైతు అయినా ఒకటే, ఒక ఓటర్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. వాళ్ళకి గుర్తుంటే ఆ గుర్తున్న పార్టీయే ఆ పార్టీ, అంతే. అది ఆ రకమైనటువంటి సిస్టమ్ కంట్రోల్లోకి వచ్చేసింది. అందుకనే పాపం ఫస్ట్గా వాలంటీర్లు తెలియక పాపం పరిగెడుతూ వైసీపీకి ఓటేయండి అని ఎక్కడో కొద్దిమంది, పాపం అందరు లేరు, వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాలు అన్ని రకాలుగా దెబ్బైపోయినాయని వాళ్ళు పాపం మదన పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద కోడ్ రావడంతో వీళ్ళు ఎక్కడైతే పోయి వైసీపీ జెండాలు పట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా నా సైన్యం అని, ఆ సైన్యం అని చెప్పిన వాళ్ళ జెండా పట్టుకున్న వాళ్ళ ఉద్యోగంలో పోతుంది. ఇప్పుడు మరి లోకేష్ వెళ్తూ ఉన్నాడు, అదే కనుక లోకేష్ వాహనాన్ని వాళ్ళు చెక్ చేశారు. అదే అధికారంలో ఉన్నప్పుడు, పవర్లో ఉన్నప్పుడు చెక్ చేస్తే తప్పు అయింది. ఎట్లా చెక్ చేస్తాను నా వెహికల్ని ఏ రకంగా అడుగుతుంది. ఇప్పుడు ఈసీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఈసీ లోకేష్ వెహికల్ని చెక్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి వెహికల్ని చెక్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు వెహికల్ని చెక్ చేయొచ్చు, మీ వెహికల్ని చెక్ చేయొచ్చు, నా వెహికల్ని చెక్ చేయొచ్చు, ఎవరి వెహికల్ అని చెక్ చేసే రైట్ వచ్చేసింది. అందుకనే కోడ్ మొదలైంది. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి పంచి పడుతుందా, కోడ్ మొదలైంది కదా అంటే చాలామందికి ఇంకా ఏదో ఎన్నికల్లో షెడ్యూల్ వచ్చింది అనే భావన రాలా. ఇంకా కూడా ప్రభుత్వంలోనే మేము వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి కావాలా అనుకునేట్లున్నారు. కారణం ఏంటంటే 50 రోజులు టైం షెడ్యూల్ ఇచ్చారు, వచ్చే నెల 18వ తారీఖు. లేదంటే అసలు మామూలుగా ఇప్పటికి నోటిఫికేషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20 కల్లా ఎలక్షన్ కూడా అయిపోయిద్దని అనుకున్నది. అనుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అడిగారు బీజేపీని, మాది కొంచెం షెడ్యూల్ సెకండ్ లిస్టులోనూ థర్డ్ లిస్టులోనూ పెట్టమని అడిగారట. వాళ్ళు 4th లిస్టులో పెట్టారు. అది మరీ ఆలస్యమైంది. సరే, అదొక మంటలు మండుతూ ఉంది, జేబులు ఖాళీ అయిపోతున్నాయి, ఇల్లు గొల్లైపోతుందని పాపం అందరూ బాధపడుతూ ఉన్నారు. సరే, ఏంది మొత్తానికి కోడ్ ప్రభావం ఎలా ఉంది ఏంటి అనిల్? ఎన్నికల షెడ్యూల్ అయితే రావడం జరిగింది సార్. ఇంకా ప్రజలు కానీ అధికారులు కానీ పొలిటీషియన్స్ కానీ ఆ మూడ్లోకి వెళ్ళాల. సమయం మీరు చెప్పినట్లు 50 రోజులకు పైగా ఉండడం కారణం ఎన్నికల ఖర్చు ఒకవైపు పెరగడం అయితే సమయం ఇంకా ఉంది కదా చూద్దాంలే అనే ఆలోచన. అయితే ఈరోజు నారా లోకేష్ తాడేపల్లిలో ఏదైతే కొన్ని అపార్ట్మెంట్స్కి వెళ్ళి తటస్థులు కలిసే ప్రయత్నం చేయడానికి ఆయన బయలుదేరినప్పుడు తాడేపల్లి సమీపంలో కూడా పోలీసుల తనిఖీల్లో భాగంగా ఆయన కాన్వాయ్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల సందర్భంగా లోకేష్ వారికి పూర్తిగా సహకరించిన పరిస్థితి. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని సిబ్బంది చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేయొచ్చు, అయితే
అయితే అందరినీ ఒకేలాగా చూడండి, కొందరిని ఒకలాగా మరికొందరిని ఇంకోలాగా చూసే ప్రయత్నాలు చేయవద్దంటూ కూడా అక్కడ ఉన్న వారితో అన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా ఒక 10 నిమిషాల పాటు ఆయన వాహనాలన్నీ కూడా అక్కడున్న పోలీస్ సిబ్బంది తనిఖీ చేసిన తర్వాత అక్కడ నుంచి లోకేష్ తన కార్యక్రమానికైతే వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోడ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నా ఇంకా మీరు చెప్పినట్లు చాలా మంది అధికార యంత్రాంగంలో ఆ మార్పు రావడంలా, అంటే కొత్త ప్రభుత్వం ఏదొస్తుందనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రజలు నిర్ణయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఈసీ కంట్రోల్‌లోకి వెళ్ళినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఓకే, ప్రభుత్వం పోయి ఈసీ కంట్రోల్‌లోకి వచ్చామన్న భావన చాలా మంది లేకపోవడంతో కూడా సమస్యలు తలెత్తాయి. ఇక వాలంటీర్ల విషయంలో అయితే రోజు మనం చూస్తాం. ప్రతి చోట ఏడో ఒక చోట వాళ్ళు పాల్గొంటా ఉన్నారు అధికార పార్టీకి అనువుగా వాళ్ళతో దగ్గరగా. ఆ తర్వాత వారిపైన వేటు కూడా పడతా ఉంది. ఇంకా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఇతర శాఖల్లో పనిచేసే అధికారుల తీరు పట్ల కూడా ఇంకా కొన్ని అభ్యంతరాలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ తర్వాత చోటు చేసుకున్న ఆ సభలో కావచ్చు, సభ తర్వాత జరిగిన పరిణామాల్లో కొంతమంది అధికారుల పైన వేటు పడుతుంది, ఈసీ ఖచ్చితంగా కొరడా జులిపిస్తుందనే చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే ఈ మార్పుకి ఒకరిద్దరు పెద్ద అధికారుల పైన వాళ్ళు చేసిన తప్పుల్ని పరిగణలోకి తీసుకొని కనుక ఈసీ చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ గా ఆ భావన, ఆ వాతావరణం మిగిలిన అధికారులకి ప్రజలకు కూడా అర్థమవుతుంది, వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే ఇంకొక వారం 10 రోజులు చూద్దాంలే అంటే, ఎందుకంటే ఇందాక మనం అనుకున్న ఖర్చు తడిసి మోపుడయ్యే పరిస్థితి. నెల రోజులు వాళ్ళని బరాయించడమే, మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం పబ్లిక్ ని, ఓటర్లని. ఇప్పుడు ఏకంగా దాదాపు 60 రోజులు, సుమారు 55 రోజులు పైగా మెయింటైన్ చేయడం అంటే కార్యకర్తలని, పబ్లిక్ ని, ఓటర్స్ ని అంత సులభతరమైన పని కాదు. రోజుకు 10 లక్షల నుంచి 15 లక్షలు మినిమం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నేతకి కనీసం 5 కోట్ల రూపాయలు అడిషనల్ బడ్జెట్ కేటాయించాలి కేవలం పబ్లిసిటీ, ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్కే. దానివల్ల కొంత చూద్దాంలే, ఒక 4 రోజులు గడవని, 5 రోజులు గడవని అనే పరిస్థితికి అయితే వచ్చారు సార్. ఒకవైపు అధికారులు కొంతమంది తమ పని మొదలుపెట్టి చేస్తా ఉన్నారు. అందులో భాగంగా తనిఖీలు, ఆ క్రమంలో లోకేష్ వాహనాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది ఇంకా కోడ్ వస్తే ఏముందిలే, మనం అధికారంలోనే ఉన్నామన్న భావంతో ఇంకొందరు ఉండటం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఎన్నికల కోడ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే సమయాభావం దానికి ప్రధాన కారణం ఏంటంటే షార్ట్ నోటీస్ అయితే ఖచ్చితంగా అందరూ అప్రమత్తమై తమ పని ఏంటో, తమ ఏం చేయాలనే విధానంలోకి వెళ్ళిపోయారు ఎవరు బిజీలో వాళ్ళు. రెండోది ఇక్కడ కొంత సమయం ఎక్కువ ఉండడంతో కూడా ఆ స్లోనెస్ అయితే కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ.